అశ్వత్థామ అతః కుంజరః ఎరికే కదా మన షేయిపాటికి బీసీల మీద సేమ్ గిసోంటి కుంజరః ప్రేమనే ఉన్నది. అంటే బీసీల రిజర్వేషన్లు మేమే ఇస్తామని గట్టిగా చెప్పి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు వస్తాయి అని లిటిగేషన్ పెట్టుడు అన్నట్టు. ఇక రాహుల్ బాబు ప్రధాన అయ్యేదెన్నడు, బీసీలకు రిజర్వేషన్లు వచ్చేదెన్నడు, రాతగై భాతగై ముచ్చట్నే కదా. ఇక ఇది చాలదని బీసీ 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 కాంగ్రెస్ అంటేనే బీసీ, బీసీ అంటేనే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఇది వరుసంది రెడ్డి కాదు రేవంత్ గౌడు, బీసీల కోసం గిది చేసినాము, బీసీల కోసం అట్లా చేసినాము, బీసీలను మేము మీదికి పట్టుకొస్తాము, మేమే రిజర్వేషన్లు పట్టుకొస్తాము అని రాగం తీస్తారు కదా. కానీ అవన్నీ చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లే అని మళ్ళీ మొలక తేలిపోయింది. ఎట్లనో చెప్తారా అండి మరి. అయితే మన కాడ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నది కదా. ఇక పువ్వు పార్టీ పెబ్బగా ఉన్న ఎన్డీఏ తరపుననేమో సిపి రాధాకృష్ణన్ సార్ నామినేషన్ వేసిండు. ఇక షేయిపాటి పెబ్బగా ఉన్న ఇండి కూటమి తరపున సుదర్శన్ రెడ్డి సారును నిలబెట్టిరు. సరే నిలబడితే నిలబెట్టనియురి. మరి ఈ షేయిపాటోళ్ళ నడుమ అంటే బీసీ బీసీ బీసీలే బీసీలు బీసీ రాజ్యం అని అంటారు కదా. మరి ఉపరాష్ట్రపతి పదవికి బీసీ మనిషి పనికిరాడనులా. మరి సుదర్శన్ రెడ్డి సార్ని ఎందుకు నిలబెడుతుర్రు? బీసీలే లేరా అసలు? ఓ దిక్కు బీసీ పాట పాడుకుంటే ఇంకో దిక్కేమో చేతులేమో గిట్లుంటున్నాయి. ఇంకా రేవంత్ సార్ ఏమంటాడు, బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే మేము నిలబెట్టించిన వాళ్ళకి ఇమ్మతి ఇవ్వాలి, సుదర్శన్ రెడ్డి సార్కే ఓటేయాలని కడవ పార్టీ వాళ్ళకి చెప్తుండు. ఆగో राधाकृष्णन जी अगर जीत गए तो ओबीसी को अन्याय हो जाएंगे. 42% रिजर्वेशन सोच भी नहीं सकते. मगर वही सुदर्शन रेड्डी अगर वाइस प्रेसिडेंट बन गए तो हमारे 42% मिलने वाले. इसीलिए सबसे ज्यादा लाभ ओबीसीओं को सुदर्शन रेड्डी जीत में है. इसीलिए प्रमोद जी आप सब लोग इकट्ठा होकर इस बार हमको मदद देना है. కాత సల్లగుండా ప్రతిదానికి బీసీ రిజర్వేషన్లకు ముడి పెడుతుండేందువల్ల మొన్ననేమో రాహుల్ ప్రధాని అయితేనే బీసీ రిజర్వేషన్లు వస్తాయి అన్నాడు. ఇక ఇప్పుడేమో ఉపరాష్ట్రపతి పదవిలో మేము నిలబెట్టించిన వాళ్ళు వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటుండు. ఇది ఎక్కడ లెక్క, ఇదేం తీరు, ఇదే మాట. బీసీ అని ఒక పండును చూపించి అది మీకు తెంపియాలంటే మేము చెప్పినట్టే చేయాలన్నట్టు చెప్తాను. దీన్నే మందిని మత్పరిచి బ్లాక్ మెయిల్ చేసుడు అని అంటారు కావచ్చు. అంతేనా? అవు కానీ మరి ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మీద మన రావణ్ ఏమంటుండు ఇనురి మీరు? మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇదిగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటది. మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఇది కూడా వాజిబే కదా. అసలు యూరియా కరువు గింత ఘోరంగా ఉన్నది, ఇంకో దిక్కు బీసీలేమో రిజర్వేషన్లు రాక మోసపోయినమన్న కాడికొచ్చింది. మరి బీసీ అభ్యర్థిని నిలబెట్టకుండా బీసీ పాట పాడితే ఎట్లా నమ్మబుద్ధి అవుతుందో ఎవరికన్నా? ఇట్లనే అంటారు పబ్లిక్.